Sun, celebrating 20 years of excellence in education. ఇదే మీరు థియేటర్లు రిలీజ్ చేసుకుంటే బాగుండదు కదా, ఎందుకు ఇంత అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ సినిమానే కదా థియేటర్లో చూసి అలా తిట్టారేమిటి అని మాట్లాడుతున్నారు. ప్రధానంగా కాంట్రవర్సీ అయింది అచ్చయ్యమ్మ క్యారెక్టర్. ఈ ఓటీటీ రెస్పాన్స్ రైజ్ అవ్వటం చూసి ఇప్పుడు ఆనందపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి సాధ్యమైనంత వరకు బయట వచ్చినటువంటి విమర్శలన్నింటినీ మేము పట్టించుకున్నాం అని చెబుతూ ఈ వెర్షన్ డిజైన్ చేయటం వలన. భరద్వాజ గారు, పెద్దికి సంబంధించి ఓటీటీ రిలీజ్ అయింది రాత్రి. అది ఒక కొత్త వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. కొత్త సీన్లు, పెద్ద ఓటీటీ వర్షన్ చాలా బాగుంది, ఇదే మీరు థియేటర్లు రిలీజ్ చేసుకుంటే బాగుండదు కదా, ఎందుకు ఇంత అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం కలిపారు, ఏం తీస్తారు, ఏంటి అనేది పెద్ద డిబేట్ జరుగుతుంది. అవును, లేదు డిబేట్ ఎందుకంటే దానికి స్ట్రైట్గా దానిలో సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూసేస్తే తెలిసిపోతుంది. అంటే బయట వచ్చినటువంటి విమర్శలు, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ గమనంలో ఉంచుకుని ఓటీటీ వెర్షన్ని డిజైన్ చేశారు. ఓకే, ఆ డిజైన్ చేసిన పద్ధతి నిజానికి ముందే ఇవన్నీ ఊహించి థియేటర్కే ఇది రెడీ చేసి ఉంటే ఆ విమర్శలు వచ్చుండేవి కాదు కదా అనేది ఇప్పుడు అభిమానుల గొడవ. ఓకే, అభిమానులు మాత్రమే కాదు, ఇప్పుడు ఈ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమానే కదా థియేటర్లో చూసి అలా తిట్టారేమిటి అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బయట ప్రధానంగా కాంట్రవర్సీ అయింది అచ్చయ్యమ్మ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని మరీ జస్ట్ ఒక దీనికోసం, గ్లామర్ కోసం వాడారు తప్ప ఆ క్యారెక్టర్ని ఇంకొక ప్రయోజనం ఉంది ఆ క్యారెక్టర్కి అనిపించలేదు అనేది ప్రధానమైన విమర్శ. అలాగే ఆ చూపించిన పద్ధతి గ్లామర్ కోసం మరీ ఈ స్థాయికి వెళ్ళాలా అని కూడా చాలా విమర్శలు వచ్చినాయి. వీళ్ళు ఓటీటీ వెర్షన్లో దాని తాలూకా ప్రభావం ఉంది, అది జస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వరకు నడిపేసి మిగిలిన వ్యవహారాలు ఆపేశారు. అలాగే థియేటర్లో వీళ్ళు కట్ చేసిన కొన్ని సీన్లు ఆవిడ క్యారెక్టరైజేషన్కి సంబంధించినవి నీట్గా ఉండేట్టు లేదు, తన ఆర్గ్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేసే సీన్లు కలిపారు. ఆ పెళ్లి సీన్, పెళ్లి చూపులు అలాంటివి. సో దాని నుంచి కొంచెం ఆ క్యారెక్టర్కి ఒక ప్రెజెన్స్ వచ్చింది. ఓకే, అలాగే బయట వచ్చినటువంటి విమర్శల తాలూకా ప్రభావం ఉన్న సీన్లు కట్ అయినాయి, అందుకని అక్కడి వరకు అది కడిగారు. దాంతోపాటు ఈ గ్రామము అది ఎక్కడుంటుంది, దాని తాలూకా సమస్యలు, అది గుర్తింపు పొందకపోవడం వలన అక్కడ లోకల్ పీపుల్ పడేటువంటి సమస్యలు, దాని గురించి ఎందుకు ఫైట్ చేస్తున్నాడు జగపతి బాబు చేసినటువంటి క్యారెక్టరు, దీని మీద కొంచెం ఇన్డెప్త్ 2-3 సీన్లు కలపడం ద్వారా, అవి కలపండి అని ఆయన జగపతి బాబు వేదిక మీద నుంచే కోరాడు. అవునవును, ఆ రోజున అవును ఇంటర్వ్యూలో చెప్పారు కదా. ఆ చెప్పిన సందర్భంగా అవి కలుపుతున్నామని చెప్పారు. తర్వాత థియేటర్ వెర్షన్ కూడా కొంత మోడిఫై చేశారు చివరి రోజుల్లో. ఆ మోడిఫై చేసినప్పుడు కలిపిన సన్నివేశాలు ఉన్నాయి ఓటీటీ దానిలో ఉండటం వలన ఏంటంటే ఆ ఏరియాలో వచ్చిన విమర్శల్ని కూడా కొంతవరకు వీళ్ళు సమాధానం చెప్పినట్టు అయింది. అంటే థియేటర్కల్ రిలీజ్ దాని మీద వచ్చినటువంటి విమర్శలకి సమాధానంగా ఓటీటీ వెర్షన్ని తయారు చేశారు. ఓకే, అందుకని ఇది కొంచెం పర్వాలేదు అనేటువంటి అభిప్రాయం మాత్రమే కాకుండా ఓటీటీలో ఇలా చేశారు, అక్కడ అలా చేశారు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. దీంతో జనాలకి క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇది అన్ని లాంగ్వేజెస్లోనూ జరుగుతోంది. అన్ని లాంగ్వేజెస్లోనూ థియేటర్కల్గా దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా తమిళ్ మార్కెట్కి సినిమా ఎక్కలేదు, వీళ్ళ టార్గెట్ ఆ మార్కెట్. అలాగే హిందీ మార్కెట్లో ప్రాపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు ఈ సినిమా. కానీ ఇప్పుడు ఓటీటీలో అన్ని లాంగ్వేజెస్లోనూ రైజ్ మొదలయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్లోనూ ఈ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అందుకని ఇది పాన్ ఇండియా మార్కెట్ని కనెక్ట్ చేసుకోలేకపోయింది అని బాధపడుతున్నటువంటి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఈ ఓటీటీ రెస్పాన్స్ రైజ్ అవ్వటం చూసి ఇప్పుడు ఆనందపడే పరిస్థితి వచ్చింది. ఓకే, అందుకని నిజానికి యాక్చువల్గా హాలీవుడ్లో ఒక పద్ధతి ఉంది, సినిమా స్క్రిప్ట్ స్టేజ్లోనూ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా. అంటే మనకి పాత రోజుల్లో రీడ్లు ఉన్న రోజుల్లో డబుల్ పాజిటివ్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు, ఇప్పుడు ఎలాగూ వీళ్ళు ఎడిటెడ్ వెర్షన్ చూపించవచ్చు ఎవరికైనా. అలా కొన్ని సెగ్మెంట్స్ నుంచి జనాలు అంత డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ఒక చిన్న ప్రయోగం అగ్రిమెంట్లు తీసుకుని నీట్గా వాళ్ళకి కొంత
పేమెంట్ ఇచ్చి కొంతమంది క్రిటిక్స్ని భిన్నమైనటువంటి సమూహాల నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టి సినిమా చూపించి, బాబు దీనిలో ఏవైనా కరెక్షన్స్ ఉంటే సజెస్ట్ చేయండి అని చెప్పి ఒక రివ్యూ చేయించేసుకుని ఆ తర్వాత కరెక్షన్ చేసుకుని లోపలికి వెళ్ళి ఉంటే, అంటే థియేటర్ మార్కెట్కి ఎంటర్ అయి ఉంటే ఇలాంటి కష్టాలు వచ్చుండేవి కాదు. ఆ పద్ధతి ఉంది అక్కడ, ఉందా? ఆ పద్ధతి ఉంది. దాన్ని అడాప్ట్ చేసుకోవాలి వీళ్ళు. అంటే బిగ్గర్ మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఏ మార్కెట్ సెంటిమెంట్లు ఏమిటి అనేది తెలుసుకోవడానికి కూడా ఆ ప్రాంతపు క్రిటిక్స్తో ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టాలి. పెడితే ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. ఓకే, అది జరగల. వన్ సైడెడ్గా వీళ్ళు డెసిషన్ తీసుకుని వీళ్ళు ఇది లెంగ్త్ అవుతుందని, లేకపోతే ఇంత లాగ్ అక్కర్లేదు, మనం ఇంతలో చెప్పేయచ్చు, జనాలు అర్థం చేసుకుంటారు, ఇలాంటివి చేయటం వలన వచ్చిన గొడవ. రెండోది ఆ క్యారెక్టరు అక్కడ మొదలై అక్కడి నుంచి ఇక్కడికి రావటం, రోజు ఇక్కడ పని చేసుకోవటం, ఈ పని చేసుకుని బతుకుతూ ఉన్న టైంలో మధ్యలో క్రికెట్ ఆడటం, అదే ఇలా నడిచేటువంటి క్యారెక్టరు ఎందుకు రెగ్యులర్గా మారాల్సి వచ్చింది అనే దాన్ని ఇంకొంచెం ఇన్డెప్త్గా తీసుకెళ్ళారు ఓటీటీ వెర్షన్లో. అది జనాలకి బాగా కనెక్ట్ అయింది. ఆ జస్టిఫికేషన్ జరగలేదు అనేది థియేటర్కల్గా వచ్చిన విమర్శ. దాన్ని అక్కడ వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు. ఓకే, కాబట్టి సాధ్యమైనంత వరకు బయట వచ్చినటువంటి విమర్శలన్నింటినీ మేము పట్టించుకున్నాం అని చెబుతూ ఈ వెర్షన్ డిజైన్ చేయటం వలన ఇప్పుడు జనాలు కనెక్ట్ అవుతున్నారు. ఓకే, కనెక్ట్ అవుతున్నారు. థియేటర్గా కామెంట్ చేసిన వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు ఇప్పుడు. ఏది ఓటీటీలో చూసిన వాళ్ళు అదేలే థియేటర్లో చూసి బాగాలేదన్నారు, ఎందుకు చెప్పారు బాగాలేదని, సినిమా ఎంత బాగుంటే ఇంత బాగుంటే అంటున్నారు. మీరు ఎందుకు విమర్శించారు ఈ సినిమాని? లేదండి, మీరేం చూసారో చెప్పండి, మేమేం చూసామో చెప్తాం అంటున్నారు. ఓహో, దాంతో మేము ఇది చూసామంటే లేదు లేదు మేము ఇంకోలా చూసాం అక్కడ అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది చదువుతున్నారు జనాలు. ఈ చదువుతున్న వాళ్ళు, ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు, వీళ్ళు మళ్ళీ ఓటీటీలోకి వెళ్ళి వెరిఫికేషన్కి ట్రై చేస్తున్నారు. అదేలేండి, థియేటర్లో చూసినా కానీ ఓటీటీలో అయితే మస్ట్ చూసే ప్రయత్నం చేస్తున్నారు అందరూ ఇప్పుడు. చేస్తారు. ఆ క్యూరియాసిటీ జనరేట్ అయింది. అదే థియేటర్లో చూసిన వాళ్ళు, అసంతృప్తి ఉన్న వాళ్ళు అన్ని లాంగ్వేజెస్లోనూ అవైలబుల్గా ఉంది ఇప్పుడు. అన్ని లాంగ్వేజెస్లోనూ అవైలబుల్గా ఉంది, అన్ని లాంగ్వేజెస్లోనూ మూవ్ అవుతోంది. కాబట్టి ఓటీటీలో ఇది అంటే చాలా సినిమాలకి మనం చూసాం. అది థియేటర్కల్గా పెర్ఫామ్ చేయని చాలా సినిమాలు ఓటీటీలో పెర్ఫామ్ చేసినాయి. అది కంటెంట్కు సంబంధించిన ప్రాబ్లం. ఇక్కడేమో సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ మీద థియేటర్కి వెళ్ళి డిసప్పాయింట్ అయి బరస్ట్ అయినటువంటి ఆడియన్స్ ఆ వేవ్ని థియేటర్ సస్టైన్ చేయలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో ఆ కరెక్టెడ్ వెర్షన్ వచ్చిన తర్వాత జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి ఓటీటీ చూస్తున్నారు ఇప్పుడు. ఓకే, కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా కరెక్షన్ చెప్తారు, ఓకే ఇది బాగుందండి అని మాట్లాడతారు ఎక్కడో చోట. ఓకే, మేము ఆ రోజున ఒకటి అనుకుని వెళ్ళాము, ఇంకోటి జరిగింది, ఇదే కనుక అక్కడ పెట్టి ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, అదే ఇదే వెర్షన్ ఆ రోజున థియేటర్కల్గా రిలీజ్ చేస్తుంటే బాగుండేది కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు అని. అదే వాళ్ళు థియేటర్లో చూసి బరస్ట్ అయ్యి ఇది చూసి కరెక్ట్ చేసుకుంటున్న బ్యాచ్ అది. ఓకే, సో ఈ ఒపీనియన్స్ కూడా జనంలోకి వెళ్తున్నాయి. అందుకని ఓటీటీలో ఇది నిజానికి ఒక తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే రికార్డు వసూళ్లు సంపాదించింది ఈ సినిమా. మిగిలిన మార్కెట్లలో పెద్దగా పెర్ఫామ్ చేసింది లేదు, ఒక కర్ణాటక మినహాయిస్తే. అందుకని ఇప్పుడు మిగిలిన మార్కెట్లలో ఓటీటీ ద్వారా అది కనెక్ట్ అవుతుంది. ఓకే, సో రామ్ చరణ్ పాన్ ఇండియా మార్కెట్ని స్థిరపరిచే సినిమా అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది దీని మీద. అది ఇప్పుడు ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే, ఆ హోప్ని అయితే ఇవ్వగలిగారు ఓటీటీ వెర్షన్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ.